ఇజ్రాయెల్ కి పెను నష్టం అయితే సంభవించింది. ఎలాగా అంటే దీంట్లో కీలకమైనటువంటిది ఒకటి, తాజాగా హౌతీ తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. మొత్తం 3 షిప్స్ ధ్వంసం చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే వరుసపెట్టి 3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెంబర్ 1 వచ్చేటప్పటికి హమాస్ తీవ్రవాదులు వీళ్ళ దగ్గర బందీలు అప్పటి నుంచి అక్టోబర్ 7 నుంచి ఉన్నటువంటి బందీలలో ఒక ముగ్గురిని ప్రాణాలు తీసి అక్కడ వదిలిపెట్టారు. వాళ్ళ మృతదేహాలు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కి లభించినాయి. ఇది నెంబర్ 1. రెండవది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఐసీజే ఉందో వాళ్ళు తాజాగా ఒక తీర్పు ఇచ్చారు. దక్షిణాఫ్రికా పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసినటువంటి విచారణలో దక్షిణాఫ్రికా రీసెంట్ గా అడిగింది కదా, ఇద్దరు యుద్ధం మానేయాలి అని చెప్పేసి యుద్ధం మానేయమని రష్యాకి ఆర్డర్ వేశారు. అంటే జడ్జిమెంట్ ఇచ్చారు. కాకపోతే ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరు, కానీ చేశారు. మరొక వైపును చూసుకుంటే ఇక్కడ ఏదైతే కీలకమైనటువంటి అంశం, 4 టోటల్ గా 3 షిప్స్ ని ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఈ అంశానికి సంబంధించి ఇంకా నోరు విప్పాల్సి ఉంది. ప్రస్తుతం చూస్తే ఏదైతే ఒకటేమో ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి సోల్జర్ ఒక అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాగే హిజ్బుల్లా మిసైల్స్ అటాక్, ఒక పక్కన హిజ్బుల్లా మిసైల్స్ అటాక్ లో పెద్ద దెబ్బలే తగులుతున్నాయి. ఇజ్రాయెల్ కి దాదాపుగా 18-19 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరొక వైపు చూస్తే హౌతీల 3 ఇజ్రాయలీ షిప్స్ మీద ఒకే రోజున 24 గంటల్లో దాడి చేశారు ఈ యెమెన్ బేస్డ్ గా ఉన్నటువంటి తీవ్రవాదులు. ఇది ఎర్ర సముద్రంతో పాటుగా మెడిటేరియన్ సీ అలాగే అరేబియన్ సీ ఒకేసారి 3 సముద్ర ప్రాంతాల్లో, మెడిటేరియన్ సీలో అలాగే అరేబియన్ సీలో రెడ్ సీలో ఈ 3 సముద్రాలలో వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ షిప్స్ దాడి చేయడం ద్వారా ఆర్థికంగా, సైనిక పరంగా, దౌత్యపరంగా, న్యాయపరంగా 4 వైపుల నుంచి ఇజ్రాయెల్ దెబ్బతీశారు.